హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్ చేయూత, డ్వాక్రా రుణమాఫీ, ఈబీసీ నేస్తం, అదేవిధంగా విద్యా దీవెన డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈసీని అయితే పర్మిషన్ అయితే తీసుకుందండి. ఈ యొక్క పథకాల డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే అడగడం అయితే జరిగింది పర్మిషన్ అయితే ఈసీ అయితే ఏ ఒక్క పథకాలను కూడా రిలీజ్ చేయకూడదు, ఏ డబ్బులు కూడా లబ్ధిదారుల అకౌంట్లో వేయకూడదని చెప్పేసి ఈసీ పర్మిషన్ అయితే ఇవ్వలేదండి. అయితే ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, అదేవిధంగా చేయూత కావచ్చు, విద్యా దీవెన పథకం కావచ్చు, విద్యార్థులకి ఇట్లాగా పథకాలకు సంబంధించి డబ్బులు అయితే రావాల్సి అయితే ఉందండి చాలా వరకు. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మొన్నటి నుంచి కూడా పర్మిషన్ అయితే అడిగిందండి. అయితే మరోసారి కూడా మనకి పర్మిషన్ అయితే ఇవ్వకపోవడం చాలామంది డ్వాక్రా మహిళలకి అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తెలంగాణలో చూసుకుంటే మనకి రైతు పనులకు సంబంధించి పర్మిషన్ తీసుకున్న వాళ్ళైతే ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి పర్మిషన్ తీసుకుంటున్నా కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయొద్దని చెప్పేసి అయితే ఈసీ చెప్పడం. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ యొక్క ఈసీ కోడ్, మనకి ఎలక్షన్ కోడ్ అమలు ఏదైతే ఉందో ఈ యొక్క కోడ్ అయిపోయిన తర్వాత కానీ వీరైతే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉండదండి. సో ఈ యొక్క పథకాలన్నీ కూడా పెండింగ్లో అయితే ఉన్నాయండి చాలా వరకు కూడా. వైఎస్ఆర్ చేయూత, జగనన్న విద్యా దీవెన, అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకం డబ్బులు, ఇలాగా డ్వాక్రా రుణమాఫీ, ఇట్లా చాలా పథకాల డబ్బులు అయితే లబ్ధిదారుల అకౌంట్లో అయితే పడవలసి అయితే ఉంది. ఈ యొక్క పథకాల డబ్బులన్నీ కూడా ప్రజెంట్ అయితే పెండింగ్లో అయితే ఉన్నాయండి, లబ్ధిదారులకు అయితే డబ్బులు అయితే పడలేదండి. సో ఈ యొక్క రీజన్ వల్ల డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి, అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ కూడా పథకాల డబ్బులు అయితే పడడం లేదండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, కుడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.